ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2025 ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో ఏ యో కాకి అనే అక్షరములుగా కలవారికి, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం భూ దా పాడ అనే అక్షరములుగా కలవారికి, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం కేగా కలవారికి ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ ధనుస్సు రాశి వారు ఈ మాసంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ మాటకి తిరుగుండదు. మీరు వేసిందే శాసనంగా ఉంటుంది. అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు. నలుగురిని కలుపుకొని ముందుకు సాగగలుగుతారు. సంఘంలో ఈ మాసం అంతా అనుకూలంగా హ్యాపీగా ఉంటుంది. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. కుటుంబంలో కూడా శుభకార్యాలు చేయడం జరుగుతుంది. ఖర్చు కూడా బాగా పెడతారు. గృహాలు కొనుగోలు చేస్తారు. విదేశాలలో కూడా ఉన్నటువంటి గృహాలు కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని నలుదిక్కులకి విస్తరింప చేసుకోగలుగుతారు. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకి మీకు అనుకూలమైనటువంటి సంబంధాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ తెలివితేటలు బాగుంటాయి. ధర్మం కోసం పాటుపడతారు. అలాగే మీ మాట తీరు బాగుంటుంది. మీ మాటతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఎప్పటి నుంచో సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి రెండో సంతాన యోగం ఉంది. అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా రెండో వివాహ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. గవర్నమెంట్ సంబంధించినటువంటి సబ్సిడీలన్నీ కూడా మీకు లభిస్తాయి. లోన్లన్నీ కూడా సమయానికి అందుతాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. అనారోగ్యంతో ఉన్నవారికి కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క విదేశాల కోరిక నెరవేరుతుంది. విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గ్రీన్ కార్డు లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. వ్యాపారం నడిపిస్తున్న వారికి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ మాసంలో గతంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు. మీ తెలివితేటలతో ముందుకు సాగుతారు. మీ తెలివితేటలతోటి ముందుకు సాగుతారు. మీ కుటుంబం కోసం, పిల్లల కోసం, స్నేహితుల కోసం, తల్లిదండ్రుల కోసం కష్టపడతారు. వారి కోసం ఖర్చు పెడతారు. భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. మీ భవిష్యత్తు గురించి ముందుకు సాగుతారు. అందరితో కలిసిపోయి సరదాగా గడుపుతారు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. అన్ని విషయాల్లోనూ ముందుకు సాగుతారు. మీదే పైచేయిగా ఉంటుంది. ఆస్తి పాస్తులన్నీ కూడా సముదాయకంగా పంచుకోగలుగుతారు. సంతృప్తికరంగా ఉంటారు.
తల్లిదండ్రులకి గౌరవాన్ని ఇస్తారు. వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునేవారు గణపతికి గరికతోటి పూజించుకోండి. అలాగే శివుడిని పంచామృతాలతోటి అభిషేకించి శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఆవుకి గరికను పెట్టడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు రావడంతో మా దగ్గర ఉన్నటువంటి బిజినెస్ ఆయిల్, మనీ అట్రాక్షన్ ఆయిల్, జాబ్ ప్రయత్నిస్తున్న జాబ్ ఆయిల్, నవగ్రహాల ఆయిల్, షట్చక్రాల ఆయిల్స్, అలాగే షుగర్కి, బీపీకి అన్ని రకాలైనటువంటి ఆయిల్స్. మీ పిల్లలు చదువులో వెనకబడుతున్నారా, మంచి జ్ఞాపక శక్తి లేదా, వాటికి సంబంధించిన ఆయిల్స్. ఆల్కహాల్ మానకుండా ఇబ్బంది పెడుతున్నారా, వాటిని మానిపించేయాలి. రకరకాలైనటువంటి పితృదోషాలకి, మహాకాల సర్పదోషాలకి, బ్లాక్ అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర లభిస్తాయి. నన్ను సంప్రదించండి. మీకు ఉన్న ఎటువంటి కావాలో వాటిని వాడుకోండి. మీ భవిష్యత్తుని 3 పూలు 6 కాయలుగా తీర్చిదిద్దుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.